రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు ఏ క్షణమున మమ్మల్ని విడవలేదు తండ్రి, ఎడబాయలేదు. మమ్మల్ని రక్షించారు, కాపాడారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజున ఏ ఆకలి బాధలు లేకుండా కావలసిన ప్రతి అవసరతను తీర్చారు నాయన. మేము జరిగించినటువంటి మా ప్రయాణాలన్నిటినీ సురక్షితముగా, క్షేమముగా మార్చారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రోజున తండ్రి, ఏ బలహీనత మమ్మల్ని ఆవరించకుండా మీ కంచె దయచేశారు ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మరొకసారి కుటుంబం అందరం కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ఈ విధంగా చేరి ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు మీకే కోట్లాది స్తుతి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము ద్వారా తండ్రి అయా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, సహనంతో కనిపెట్టుకుంటున్నప్పుడు మీకోసం మీరు కార్యం చేస్తారనే విశ్వాసముతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మాకు చెవియొగ్గి మా మొరను ఆలకించి మా సమస్య నుంచి, మా శోధనల నుంచి, మాకున్న కష్టాల నుంచి విడిపిస్తారు అని జ్ఞాపకం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి సహనము కలిగి మీ యొక్క కార్యాల కోసం ఎదురు చూసే హృదయాన్ని వారికి దయచేయండి. తద్వారా వారు మేలులు పొందుకునే కృప దయచేయండి. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ఏ అవసరత ఉందో ఆ అవసరతను అంతటిని బట్టి కూడా అడుగుతున్నాము. అయ్యా, మీ సహాయము, మీ కృప, మీ కనికరము వారిపైన కుమ్మరించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ బలహీనతను, వారికి ఉన్నటువంటి ఆ రోగమును బట్టి అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. అంధకార క్రియలను యేసు నామంలో లయపరచండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం దయచేయండి నాయన. హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ సమస్యలను నాయన, కిడ్నీ సమస్యల నుంచి కూడా స్వస్థత దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, ఆయా మోకాల నొప్పుల నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, ఆయా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా స్వస్థత అనుగ్రహించండి తండ్రి. నాయనా, బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్నారు, ఆయా మైగ్రేన్ హెడ్ఏక్స్తో బాధపడుతున్నారు, స్వస్థత దయచేయండి ప్రభువా. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. గొంతు సమస్యల నుంచి విడిపించండి. కంటి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన, అదే విధంగా భయంకరమైనటువంటి వ్యాధులు, పెరాలసిస్, క్యాన్సర్స్, ఇంకా చెప్పుకోలేని ప్రతి బలహీనతను యేసు నామంలో కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారో వారందరికీ కూడా ఆ క్రియల నుంచి విడుదల యేసు నామంలో దయచేయండి ప్రభువా. నాయన, ప్రార్థిస్తున్నామయ్యా. డిప్రెషన్ అనే పెనుభూత నుంచి ప్రతి బిడ్డను కూడా బయటకు తీసుకొని రమ్మని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, అప్పుల సమస్యలను బట్టి అడుగుతున్నాము. బిడ్డలు ఎంత అప్పు కలిగి ఉన్నప్పటికీ యేసు నామంలో అప్పు నుంచి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. మోసపోయారేమో, నష్టపోయారేమో, బిజినెస్ లో లాస్ అయిపోయిన పరిస్థితుల్లో, ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన, సహాయం దయచేయండి. ఆర్థికంగా ప్రతి అవసరతను తీర్చండి నాయన. అదేవిధంగా అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వారి గర్భాన్ని తాకండి. మూసుకుపోయిన గర్భం తెరవబడుటకు కృప దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు గృహాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి గృహాన్ని దయచేయండి. వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారి వివాహం మీ చిత్తంలో ఘనముగా జరుగుటకు కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారందరికీ క్షేమాన్ని, రక్షణను దయచేయండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ఇమిగ్రేషన్స్ విషయంలో, ఆ పాస్పోర్ట్స్ విషయంలో, ఇంటర్వ్యూస్ లో, ఆయా వీసాలలో మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా,
కుటుంబంలో కలహాలను తొలగించండి. యవన బిడ్డలకు తగ్గింపు హృదయాన్ని అనుగ్రహించండి. మారు మనసు లేని వారందరికీ మారు మనసును అనుగ్రహించండి. దుర్వ్యసనాల నుంచి విడిపించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను దయచేయండి తండ్రి. అదే రీతిన రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, మీరు కట్టిన కుటుంబంగా వారి కుటుంబం ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదే విధముగా కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుబడ్డారో ఆ కేసుల నుంచి వారిని విడిపించండి తండ్రి. అయా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ప్రయాణించుటకు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. సైనికులను, వారి కుటుంబాన్ని ప్రత్యేకముగా ఆశీర్వదించండి తండ్రి. అయా, దేని కోసమైతే వారు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటినీ మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో మా గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచెను దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా కృపా సహాయము దయచేయండి ప్రభువా. దొంగల వలన, శత్రువుల వలన, హానికరమైన పరిస్థితుల వలన, అంధకార క్రియల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే ప్రతి ఒక్కరికి నాయన తోడై ఉండమని, కంటి నిండా నిద్ర దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని, మీ నామాన్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.